దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. దేవుని నామాన్ని గణపరుచుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, మీ యొక్క ఆరాధనలో ప్రవేశించుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం ప్రభువా. వాక్య భాగంలో ప్రవేశించుండగా ప్రభు చూపి నడిపించి సాయం చేయమని, స్వార్థను అనేక మందికి వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇక్కడ చేరిన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము, 36వ వచనము, 37, 38వ వచనము మనం ధ్యానించుకుందాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకోను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమును కొద్దిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారంలో పాపములు చేయి తరం వారిలో నన్ను గుర్చి నా మాటలను గుర్చి సిగ్గుపడి వాడేవాడు. వాడిని గుర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం మన క్రైస్తవ జీవితాన్ని. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రతి దినము కూడా ప్రభు యొక్క సిలువనెత్తుకొని మనం ప్రభువును వెంబడించాలి. ఏ విధంగా అంటే, ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు కనుక నా దగ్గర వచ్చి నా కాడు ఎత్తుకొని నేర్చుకోండి. నా కాడు చాలా సులువైనది, నా భారం చాలా తేలికైనదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే మనం ప్రతి దినము కూడా ప్రభు శిలువను ఎత్తుకుని మనము ప్రభువును వెంబడించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు శిలువను మనం ఎత్తుకోవాలంటే ప్రభు యొక్క ప్రేమను మనము అంగీకరించి ప్రభు యొక్క ప్రేమను మనము మోసుకుంటూ వెళ్ళాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు శిలువలో చేసిన బలియాగం ఏంటంటే, నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము, సమస్త మానవాళి పాప నిమిత్తము కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన ప్రేమను శిలువలో వెల్లడిపరిచాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలు వేయగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పాప పరిహారార్థ బలిగా అర్పించడం ద్వారా ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యంలో చెప్పినటువంటి ఏ విషయాలు కూడా సామాన్యమైనటువంటి విషయాలు కావు. పరిశుద్ధ గ్రంథము సమస్త మానవాళిని నడిపించేటువంటి గ్రంథము, పరలోక రాజ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపలేను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. ప్రియమైనటువంటి దేవుని నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణములను కూడా రక్షించుకోరువాడు తన ప్రాణాన్ని స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి కల్వరి శిలువలో ఆయన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఈరోజు మనము దేవుని కోసం మన ప్రాణములను అర్పించేవారిగా, మన యొక్క జీవితాలను త్యాగం చేసేవారిగా ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యంలో మన ప్రాణాలను మనం రక్షించుకొని పరలోక రాజ్యంలో ఉంటాం. లేకపోతే మన ప్రాణాలు యుగ యుగములు అగ్నిలో మన్ను గుండములో ఏడ్పు కళ్ళు కొరికే స్థలంలో ఉంటాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రభు ఎంతో ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణాలను ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇప్పుడు మనం ఈ సర్వలోకంలో అనేకమైన డబ్బులు సంపాదించుకొని, విచ్చలవిడిగా ఆస్తుపాస్తులు సంపాదించుకొని వ్యర్థముగా ఖర్చు పెట్టుకుంటూ మన యొక్క జీవితాన్ని విలాసవంతమైన జీవితం జీవించి ఆఖరికి మనం చనిపోయి నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? సహోదరుడా సహోదరుడు, ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉంది,
చదువుకోలేకపోతున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఆచరించలేకపోతున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మార్గంలో నడవలేకపోయి ఎంత డబ్బు ఉంటే ఏమి ప్రయోజనం సహోదరుడా సహోదరి, ఎంత బతికితే ఏం ప్రయోజనం సహోదరుడా సహోదరి, ఎంత డబ్బు ఉంటే నీ దగ్గర, ఎంత విలాసవంతమైన జీవితం తిరిగి, ఎంత విలాసవంతమైన కార్లలో తిరిగి, ఎంత సొసైటీలో హై స్టేటస్లో నువ్వు జీవించినా కానీ నీవు చివరకు నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? నువ్వు అందమైన భార్యను కలిగి ఉండి నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? నువ్వు అందమైన భర్తను కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు నరకానికి వెళ్తే ఏమి ప్రయోజనం? నీ పిల్లలు ఉన్నత విద్యావంతులు అవ్వచ్చు, నీ పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు స్థిరపడి ఉండొచ్చు, నీవు గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి కావచ్చు, నీవు అనేకమైన డబ్బులు సంపాదించుకొని ఉండవచ్చు, కానీ సర్వలోకము నువ్వు సంపాదించుకొని కూడా నీ ప్రాణము రేపు అగ్నిలో కాలుతూ యుగ యుగములు మన్ను గుండంలో నీవు ఏడ్చుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఉంటే దానికోసమా నువ్వు కష్టపడింది ఈ భూలోకం మీద? అది నరకానికి వెళ్ళడానికే నువ్వు ఇంత తాపత్రయపడింది ఈ లోకంలో? నీ శరీరమును, నీ ఆత్మను యుగ యుగములు నరకంలో కాల్చుకోవడానికే ఇక్కడ ఇంత తాపత్రయపడింది? కాదు సహోదరుడా, కాదు సహోదరి, రక్షణ దినం. నీ ప్రాణము నరకానికి వెళ్ళడానికి వీలు లేదు అని యేసు క్రీస్తు ప్రభు తన రక్తమును కల్వరి శిలువలో చిందించడం జరిగింది. నీ జీవితాన్ని ప్రభు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన రక్తాన్ని కల్వరి శిలువలో కార్చాడు. ఆయన చిందించిన రక్తం ద్వారానే నీకు నాకు పాపక్షమాపణ కలుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఈరోజు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణమును నరకంలో వేసుకుంటే ఏమి ప్రయోజనం? కాబట్టి మన ప్రాణములు నరకానికి వెళ్ళవలసినటువంటి ప్రాణములు కావు. మన ప్రాణములు నిత్యము పరలోక రాజ్యంలో యేసు క్రీస్తు ప్రభుతో కలిసి నిరంతరం ఆయనను స్తుతింపవలసినవి ప్రాణములు, ఆరాధించవలసిన ప్రాణములు కానీ నరకానికి వెళ్ళవలసిన ప్రాణములు కాదు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణం కొద్దిగా ఏమి ఇవ్వగలడు? వ్యభిచారము పాపము చేయి తరం వాడు నన్ను గురించి వాడల గురించి సిగ్గుపడి వాడేవాడు, వాడి గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినట్టు సిగ్గుపడినని చెప్పి యేసు క్రీస్తు ప్రభు ఒక మాట సూటిగా చెప్తున్నాను. నన్ను గురించి కానీ నా మాటల గురించి కానీ ఎవడైనా సిగ్గుపడితే నేను కూడా రేపు నా తండ్రి మహిమతో పరిశుద్ధ దేవతలతో కూడా వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతాను. ఎవరైతే మనుషులు ఎదుట ఒప్పుకుంటారో ఆ తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పినట్టు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తున్నావా? యేసు ప్రభుని సొంత రక్షణగా నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు ప్రభువును అంగీకరించినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలో విశ్వసించాలి. యేసు క్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తం, నా శాపము నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించాడని నువ్వు విశ్వసించి యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. అలాగే యేసు క్రీస్తు ప్రభు నువ్వు అంగీకరించినట్టు నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనకి మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పబడిందో. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, నోటితో కన్ఫెస్ చేయాలి. ఫస్ట్ నువ్వు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షింపబడదువు. ఏలైనగా ఇంకా క్లియర్గా చెప్తున్నాడు, నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు. నీవు యేసు ప్రభుని ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తం రక్తం చిందించి కల్వరి శిలువలో బలియాగబోయాడని విశ్వసించి ఆ రక్తం ద్వారా నీ పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసిస్తే, నీ హృదయంలో విశ్వసిస్తే హృదయంలో నీతి కలిగి నీతిమంతులుగా తీర్చబడతావు. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, యేసు క్రీస్తు ప్రభువా నీవే నా రక్షకుడివి, నీవు నన్ను రక్షించావు, కల్వరి శిలువలో కాల్చిన రక్తం ద్వారా నీవు నన్ను రక్షించావు, ఆ రక్తంలో కడగబడడం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షింపబడతావు. ఆ విధంగా నువ్వు మనుషులందరూ యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకుంటే యేసు క్రీస్తు ప్రభు కూడా తన దూతలతో వచ్చేటప్పుడు తన తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. ఇతడు నా కుమారుడు, ఇతడు నన్ను మనుషులు ఎదుట ఒప్పుకున్నాడు, ఇతడు రక్షింపబడ్డాడు, ఇతడు నా కుమారుడని యేసు క్రీస్తు ప్రభు కూడా నిన్ను అంగీకరిస్తాడు. లేని పక్షమున నీవు సిగ్గుపడి యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకోవడానికి ఈ సమాజంలో నువ్వు సిగ్గుపడిపోయి, ఈ వ్యభిచార సమాజంలో నువ్వు సిగ్గుపడి, ఈ పాప సమాజంలో నువ్వు సిగ్గుపడి, ఈ దుర్మార్గ సమాజంలో నువ్వు సిగ్గుపడి, ఈ వేశ్యల సమాజంలో సిగ్గుపడి, ఈ రోగుల సమాజంలో సిగ్గుపడి, ఈ భ్రష్ట సమాజంలో నువ్వు సిగ్గుపడితే యేసు క్రీస్తు ప్రభు కూడా నిన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడని ప్రభు వాక్యం సెలవుస్తుంది.
ఈరోజు ప్రభు వాక్యం సూటిగా నేను ప్రశ్నిస్తుంది. నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏమి ఉపయోగము, ఏమి ప్రయోజనం అని ప్రభు వాక్యం నేను ప్రశ్నిస్తుంది. నీవు ఈ లోకంలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం జీవించవచ్చు. నీవు ఈ లోకంలో అనేకమైనటువంటి డబ్బు సంపాదించుకోవచ్చు, అనేక మంది భార్యలను కలిగి ఉండొచ్చు, అనేక మంది సంతానాలను కలిగి ఉండొచ్చు. అంత విశాలమైన జీవితాన్ని, విలాసమైన జీవితాన్ని, సుఖ భోగ భాగ్యాలను, విలాసవంతమైన రిచెస్ట్ లైఫ్ను జీవించవచ్చు ఈ లోకంలో. కానీ పరలోక రాజ్యంలో నీవు ఏ విధమైన జీవితం జీవించబోతున్నావో ఈరోజు నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఈరోజు నువ్వు సరిచూసుకో. నీవు పరలోక రాజ్యంలో కూడా ఇంతటి రిచెస్ట్ లైఫ్ నువ్వు కలిగి ఉండాలంటే నీవు యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు క్రీస్తు ప్రభుని రక్తంలో నువ్వు కడగబడాలి. ఆ విధంగా కడగబడినప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉండవు. కానీ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉండనే ఉండవు. నీ భోగ భాగ్యాలు ఇంతటితో అంతమైపోతాయి. నీవు నరకంలో వేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు మండు గుండములో నీవు కాల్చబడుతూ ఉంటావు. అప్పుడు నీకు దాహం ఇవ్వడానికి కూడా ఎవరు సహాయం చేయరని నువ్వు గుర్తుంచుకోవాలి సహోదరుడా, సహోదరుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం గమనించండి. నువ్వు వాక్యం సెలవిస్తుంది, లోకమంతా నువ్వు సంపాదించుకొని నీ ప్రాణం నువ్వు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం నీకు? సర్వలోకమును సంపాదించుకొని ఆయన ఆనందించవచ్చు, కానీ నీ ప్రాణం నరకంలో వేయబడితే ఏమి ప్రయోజనం? కాబట్టి ఈరోజు నువ్వు రక్షింపడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. రక్షకునిగా అంగీకరించడమే కాకుండా మనుషులందరిలో ఒప్పుకో, నేను యేసు క్రీస్తు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు ఒప్పుకుంటే యేసు క్రీస్తు ప్రభు కూడా వేల దూతగణ పరివారం చేత తన తండ్రి మహిమ గలవాడు వచ్చినప్పుడు నిన్ను ఒప్పుకుంటాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమార్తె, ఇతడు నన్ను అనేక మంది ఒప్పుకున్నాడు, ఇతడు నా నామమును అనేక మందిని ప్రకటించాడని యేసు క్రీస్తు ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీవు యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఈ క్షణమైన పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో. ఈ క్షణమైన పరిశుద్ధ గ్రంథం తీసుకుని యేసు క్రీస్తు ప్రభు పాదాల చేత మోకరించు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, నీ రక్తం నన్ను శుద్ధి చేయి అని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో నేను శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయబడ్డ నీవు, నీతివంతంగా తీర్చబడ్డ నీవు యేసు క్రీస్తు ప్రభును అనేక మంది ఒప్పుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు నేను దాని దేవదూతల ఎదుట, తన తండ్రి మహిమ గల సింహాసనం ఎదుట కూడా యేసు క్రీస్తు ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు అక్కడ నీకు అనేకమైన బహుమతులు, అనేకమైనటువంటి సంపదలతో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేకపోతే సర్వలోకమును సంపాదించుకున్నాను, ఈ లోకంలో నాకు అనేకమైనటువంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి నువ్వు అనుకుంటే నీ జీవితం నరకాగ్నికి అప్పగింపబడుతుంది. సహోదరుడా, సహోదరి, నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కనుకనే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి కల్వరి శిలువలో రక్త బలియాగంతో యేసు క్రీస్తు ప్రభు కాచిన రక్తంతో నీకు నాకు పాపక్షమాపణ లభిస్తుంది. ఆ రక్తాన్ని నువ్వు కోరుకో. యేసు ప్రభు ఆడి రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచని నువ్వు కోరుకున్నప్పుడు యేసు ప్రభు ఇప్పుడే ఆ రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి నేను తన బిడ్డగా మార్చుకుంటాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క రక్త బలియాగం ద్వారా పాపం నుంచి, శాపం నుంచి విడిపించేందుకు స్తోత్రం వదలను చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు కాచిన రక్తధారణ ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని సమస్త మానవాళి వేసించిన ప్రభు చూపి నడిపించి సహాయం చేయమని, స్వార్థను వ్యాపింప చేయమని, రక్షణ కోరుకున్న వారికి రక్షణ దయచేయమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.